వారికి అన్ని పథకాలు అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. వైసీపీ మళ్లీ అధికారం చేపట్టినట్లయితే మరింత అభివృద్ధి జరుగుతుందని, మరిన్ని సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ అబద్ధపు హామీలను నమ్మవద్దని, ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా సరే తాము సిద్ధమన్నారు కరణం ధర్మశ్రీ. కార్యక్రమం ప్రజల్లోకి విరిగా మనం ప్రిపేర్ చేయాలి. ఈ రోజు కొంత ఎలక్షన్ ఫేవర్ స్టార్ట్ అయింది. కేవలం అంటే 45 రోజులు మాత్రమే ఎలక్షన్ ఉంది. వచ్చే నెల 19వ తారీఖుని అంటే ఏప్రిల్ 19 మేబీ 16 కానీ 19 కానీ ఎలక్షన్ ఉండొచ్చు. రేపు ఈ నెల 14వ తారీఖుని నుంచి ఎలక్షన్ కోడ్ రావచ్చు. ఇంకా కేవలం అంటే అంటే కేవలం 12 రోజులు ఎలక్షన్ కోడ్ లేకుండా మనం వచ్చినట్టు జెండాలు వేసుకొని తిరగవచ్చు, స్టిక్కర్లు వేసుకొని తిరగవచ్చు, పార్టీ కోసం క్యాన్వాసింగ్ తిరగవచ్చు. కానీ 14 తర్వాత మళ్ళీ ఏ కార్లకు పర్మిషన్ ఉందో ఆ కార్లు మాత్రమే మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆ కార్డుల్లోనే జెండాలు పెట్టుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఇక్కడ ఉన్నటువంటి మన టోటల్ గా 26 సచివాలయాలు 26 సచివాలయాలు కూడా నేను క్లస్టర్ గా ఈ కమిటీని ఏర్పాటు చేశాను. 12 మందిని. ఈ 12 మంది ఒక 6 ఏమో 13 సచివాలయాలు, 6 13 సచివాలయాలు తిరగాలి. దానికి మానిటరీ ఇంటి పరిస్థితుల్లో కూడా ఈ 13 సచివాలయాలు వెళ్ళేటప్పుడు 6 సభ్యులు ఒక 2 కార్లు 3 కార్లు వేసుకొని వాళ్ళు వెళ్తారు. ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి ఇంకొక 6 కలిపి ఈ మిగిలిన 13 సచివాలయాలు వీళ్ళు వెళ్తారు. లేదంటే 3 క్లస్టర్లుగా వాళ్ళు తీసుకున్నా పర్వాలేదు. ముగ్గురు అంటే వెంటనే ఎంత కొంతమంది అలాగే అది వీళ్ళు చెప్తారు. క్లస్టర్గా నియమించుకున్నటువంటి వాళ్ళు సెపరేట్ మీటింగ్ పెట్టుకొని 3 విభాగాలు విభజిస్తే అలాగా కార్యక్రమం ప్రజల్లో